డెఫినెట్లీ పొలిటికల్ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళు కాపాడుకోవాలి, లేదా వాళ్ళు అనుకున్నదే చేయాలి, మాకు అధికారం వచ్చింది కదా, ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం అనేటువంటి భాష వాళ్ళు మాట్లాడటం నేను కూడా బోల్డ్ సార్లు ఫేస్ చేసాం. 10 సంవత్సరాలు ఖాళీ ఉన్నాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు మా పని చెప్పేది ఎట్లా సార్ అని అడిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. నా ముందు కూడా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అట్లా వచ్చి వాదించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంచెం మనం సమన్వయంతో. మీకేమైనా చేదు అనుభవాలు ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. చెప్పండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో వర్క్ చేస్తున్నాను. అక్కడ ల్యాండ్లెస్ పూర్ ఎస్సీస్కి ల్యాండ్ కొని ఇవ్వడం అనేది ఒక స్కీమ్ ఉంది. దాన్ని ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అంటాం. ఎందుకు ఆ ల్యాండ్ కొనేవాళ్ళంటే వాళ్ళు భూమి లేని వాళ్ళు. భూమి లేనటువంటి పేదలకి భూమి ఎందుకు ఇస్తామంటే దాని మీద వ్యవసాయం చేసుకుని వాళ్ళకి లైవ్లీహుడ్, జీవనోపాధి వచ్చి ఒకవైపు ఒక ఆస్తి అనేది వస్తుంది, అది ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఇన్కమ్ అనేది వస్తుంది, అది డే టు డే లివింగ్కి సరిపోతుంది. ఇది దాని యొక్క లక్ష్యం. ఆ ప్రాసెస్లో నేను కొన్ని ల్యాండ్స్ కొంటూ తిరుగుతూ ఉన్నాను. సాధారణంగా అది వ్యవసాయానికి యోగ్యంగా ఉంటేనే కొంటాం, లేకపోతే కొనం కదా. సో అక్కడ ఎమ్మిగనూరు దగ్గర మంత్రాలయం ఉంది. మంత్రాలయం దగ్గర ఆస్పరి అని ఒక మండలం ఉంది. అక్కడ ఆస్పరి మండలంలో ఇలాంటి భూములు ప్రపోజల్ వచ్చాయి. నేను వెళ్ళి చూస్తే అది చౌడు భూమి. ఆ రైతు అమ్ముతానంటున్నాడు కానీ కొనడానికి అది చౌడు భూమి. అక్కడున్న బెనిఫిషరీస్ని కూడా వీళ్ళు ఏదో మోటివేట్ చేశారు, మాకు భూమి కొనిపెట్టండి అని వాళ్ళు కూడా కాగితం ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చి ఇది అడగండి అంటే, ఇప్పుడు ఆ రైతు అంటే అమ్ముకోవాలనుకున్న వాడికి డబ్బు వస్తుంది కదా, మామూలు బయట ఎవడు కొనడు కదా ఆ భూమి. అవును. సో అలా అంటగట్టని ట్రై చేస్తే నేను సాధారణంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేయకుండా ల్యాండ్ మ్యాటర్ ఏది నేను చేసేవాడిని కాదు. బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ నుంచి హౌస్ సైట్స్కి భూమి కొనాలన్నా, అగ్రికల్చర్ భూమి కొనాలన్నా, ప్రాజెక్ట్కి భూమి సేకరించాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్ట్కి, ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు, ఇవన్నీ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్స్కి భూ సేకరణ చేశాను, రీహాబిలిటేషన్ చేశాను. గోదావరి గట్లు నిర్మాణానికి చేశాము తూర్పుగోదావరిలో ఉన్నప్పుడు. అట్లా చాలా చేశాం. ఏది కూడా నా కళతో చూడకుండా నేను చేయను. ఇప్పుడు రాజమండ్రి 3వ వంతెన బైపాస్ రోడ్ యాక్విజిషన్ అంతా నేనే చేసింది అక్కడ ఉన్నప్పుడు. సో నేను ఇన్స్పెక్షన్కి వెళితే అది చౌడు భూమి. సో అది తీసుకోవడానికి వీలు కాదని నేను వచ్చేసాను. అప్పుడు బివి మోహన్ రెడ్డి అని మినిస్టరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, ఆయన కాకుండా కేఈ కృష్ణమూర్తి అనదర్ మినిస్టరు, ఎన్ఎండి ఫరూక్ డిప్యూటీ స్పీకర్, వీళ్ళంతా ఉన్నారు. అతను నుండి ఆ భూమి కొనమని నాకు ఒత్తిడి చేశాడు మినిస్టర్. ఒత్తిడి చేస్తే ఫస్ట్ చెప్పాడు, అలాగే చేస్తానని చెప్పాను. తీరా వెళ్ళి చూసిన తర్వాత అది బాగాలేదని నేను సైలెంట్ అయ్యాడు. 2-3 సార్లు కాల్ చేశాడు. అది చూశాను, అది కొంచెం ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ చేయించాలని చెప్పాను. అతను ఈ కొంచెం హంగామా చేయడం అలవాటు ఆయనకి. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ ఈ దర్బార్ అని ఒకటి పెట్టి వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక 2,000 మందిని పిలిచి ఈ ఆఫీసర్లందరినీ పిలిచేవాడు అనమాట. పిలిస్తే అక్కడ ఆ రోజు కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ అజయ్ జైన్ ఉన్నాడు. అజయ్ జైన్ ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదా, అతను ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నాం, సంజయ్ గుప్తా అని, ఇట్లా చాలామంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నాం. సో అందరూ వాళ్ళు గ్రీవెన్స్ చెప్తారు, ఈయనేమో ఆడ ముందు ఆఫీసర్ని అడుగుతాడు అనమాట ఏంటని. అలా అడుగుతుంటే ఆస్పరి ఆ రైతులు కూడా ఎప్పటి నుంచో మేము భూమి అమ్ముతాము, కొనమంటే వీళ్ళు కొనడం లేదని చెప్పాడు. అయితే ఇక అతనుండి ఏమండి మేము చాలాసార్లు చెప్పాను, మీకు కాల్ కూడా చేశాను, మీరు భూమి తీసుకోవట్లేదు అంటే లేదండి అది ల్యాండ్ అగ్రికల్చర్కి ఫిట్గా లేదు, సాయిల్ టెస్టింగ్ కూడా చేయించాము, అందుకనే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అంటే, నేను ఒక మినిస్టర్ని, నేను భూమిని కొనమని చెప్తే అంత గుడ్డిగా నేను చెప్తానా, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయడం లేదు అని ఇంకా మొత్తం 2,000 మంది జనం ముందు హీ స్టార్టెడ్ షౌటింగ్, మీరు అధికారులు పనిచేయరు, జనం కోసం పనిచేయరా, అది ఇదని ఆయన ఉపన్యాసం ఆయన ఒక 2-3 నిమిషాలు గట్టిగా అరుస్తూ మాట్లాడితే నేను ఇంకా ఇప్పుడు మీరు పేదవాళ్ళకి భూమినిచ్చి జీవనోపాధి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళని నిరంతర పేదరికంలోకి నెట్టాలనుకుంటున్నారా? ఎందుకనంటే ఆ భూమి కొన్న తర్వాత వాళ్ళు 10 సంవత్సరాల పాటు దానికి తిరిగి చెల్లింపు చేయాలి, లోను వడ్డీ. సో ఇప్పుడు నువ్వు కొనమనే భూమి అది చౌడు భూమి, దేనికి పనికిరాదు, దాన్ని వదిలించుకోవాలని ఆ రైతు పనిచేస్తుంటే అది పేదల కోసం కొనమని మీరు చెప్తున్నారు,
అంటే నువ్వు ప్రభుత్వంలో ఉండి భూస్వాముల పక్షాన ఉంటావా, పేదల పక్షాన ఉంటావా? పేదల కోసం, పేదల జీవనోపాధి కోసం నువ్వు పనిచేస్తావా, లేకపోతే భూస్వాములు వాళ్ళకి ఇంకా ఇంకా అవకాశాలు ఇప్పించడం కోసం నువ్వు భూస్వాముల పక్షాన ఉంటావా, పేదల పక్షాన ఉంటావా? అదేనా నువ్వు ప్రజాప్రతినిధిగా చేసేది అని ఇంకొంచెం హైటోన్లో, ఇంకొంచెం గట్టిగా ఆ 2000 ముందు అతను నేను తిరిగి అడిగాను. ఐ వాజ్ షాక్డ్. అంటే అసలు హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అడిగేటప్పటికి షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి, తేరుకోలేకపోయాడు. అంటే ఇంకా ఇంకా నెక్స్ట్ డే ఈనాడు బ్యానర్ ఐటమ్ ఇదే, మంత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాగ్వివాదం అన్నదే మెయిన్ హెడ్డింగ్ బ్యానర్ ఐటమ్. సో ఆయన ప్రశ్న నా సమాధానం, నా ప్రశ్న ఆయన మౌనం. అది అలా ఒక నాటికలో రాసినట్టు రాశారు. ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఆ పుస్తకం కాగితాలు ఉంటే అవి తీసుకుని ఆ బాల మీద విసిరేసి మేము చేయలేమండి, మేము ఉండలేమండి అని లేచి వెళ్ళిపోయాడు. అర్ధంతరం వదిలేసి ఆ దర్బార్ని. జాయింట్ కలెక్టర్ గారు ఇలా అయితే మేము చేయలేమండి అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. సో అట్లా చాలా. అంటే తర్వాత ఏం చేశారు, జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ సర్వసభ్య సమావేశంలో వీళ్ళు ముగ్గురు కలిసి, మంత్రులు ఇద్దరు, డిప్యూటీ స్పీకరు, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఆఫీసర్ ఈ జిల్లాలో ఉంటే మేము పనిచేయలేము, కాబట్టి ఈ అధికారిని మా జిల్లా నుంచి పంపించేయండి అని జిల్లా పరిషత్ జనరల్ బాడీ రిజల్యూషన్ చేసింది నా మీద, పంపించేయాలని. ఓకే, చేసి గవర్నమెంట్కి పంపించారు. అయితే ఆ రిజల్యూషన్ చేసేటప్పుడు కలెక్టర్ ఈజ్ ఆల్సో జనరల్ బాడీలో ఇన్వైటివ్ మెంబర్ అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ కింద ఆయన ఉంటారనమాట. బికాజ్ ఇట్స్ లోకల్ బాడీ కదా. ఆ లోకల్ బాడీలో సభ్యులందరూ ఉంటారు. ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ ఉంటారు. ఆ రిజల్యూషన్కి ఆయన డిసెంట్ ప్రకటించాడు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ గివింగ్ మై డిసెంట్ అని చెప్పాడు ఆ రిజల్యూషన్. అంటే చాలా చిత్రం. అంటే అసలు ఆ చట్టం ఏంటి, చట్టంలో ఉన్నటువంటి పరిధులు ఏంటి, పవర్స్ ఏంటి అని ఆ కొద్ది నిమిషాల్లోనే ఎవరికి వాడు ఆ పుస్తకాలు పంచాయతీరాజ్ చట్టం తీసుకుని ఎవరి అధికారులు ఏమని అని చదువుకుని ఆ తీర్మానం చేసినంత గందరగోళం అయిందనమాట. సో చేశాక వెళ్ళింది. అప్పుడు ఈయన సీఎం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఇంకా ఎప్పుడైతే తీర్మానం చేశారో ఈ పేదలు చాలామంది ఒక్కొక్కరు ఒక ట్రాక్స్లు కట్టుకుని ఒక 10 ట్రాక్స్లు వేసుకుని వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు, కర్నూలు నుంచి వెళ్ళిపోయి ఇంచుమించు ఒక 200 మంది చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఇలాగ మా జిల్లా నుంచి ఆఫీస్ని తరివేయాలని జిల్లా పరిషత్ తీర్మానం చేసింది. అది కలెక్టర్ దానికి డిసెంట్ ఇచ్చాడు. మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే మేము ఒప్పుకునేది లేదని ఆయన ఈ 200 మంది వెళ్ళి ఆయన కలిశారు. అంటే అసలు ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు, నేను చూస్తానులే, తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన సముదాయించి వాళ్ళందరినీ పంపించాడు. పంపించాక అంటే ఇన్స్పైట్ ఆఫ్ దట్ నాకు ట్రాన్స్ఫర్ రాలా, జరగలేదు. ఎందుకు జరగలేదంటే కలెక్టర్ రాసిన నోటు సెక్రటేరియట్లో వాళ్ళు ఫైల్ రిమూవ్ చేసేటప్పుడు చూసారు. వాళ్ళు చూసి దీనిలో ఆఫీసర్ ఏమి రాంగ్ లేదు, తప్పేం లేదు, వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఇట్స్ రైట్ ఇన్ హిజ్ యాక్షన్. సో అంటే రైట్గా పనిచేసిన వాడిని మనం ఎలా పనిష్ చేస్తాము అని నోటింగ్స్ అని రాశారు సెక్రటేరియట్లో. సో అలా చేస్తే ఇట్ విల్ సెండ్ ఎ బ్యాడ్ మెసేజ్. ఆఫీసర్స్లో ఉండే ఇది పోతుంది, అనవసరమైన బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది, ఒక ట్రెండ్ అవుతుంది, అది కరెక్ట్ కాదు, ఇట్లాంటి అంశాల్లో చేయకూడదు, మీకు అంతగా కావాలంటే కొద్ది రోజులు అయినా చేసుకోండి, కానీ ఇప్పుడు ఈ అంశం మీద చేయొద్దని రాశారు.